చేపల పులుసు తయారీ కోసం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు దాంట్లో కాస్త పసుపు యాడ్ చేసి అవన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి. పులుసు కోసం చింతపండు నానబెట్టాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర కట్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక కొన్ని మెంతులు అవి కూడా వేగాక కాస్త జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి అన్నీ కలిపి అందులో వేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా వేగుతున్నంతసేపట్లో మనము పసుపు వేసి కలిపిన ముక్కల్లో ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి. అందువల్ల ఏంటంటే ముక్కలకి మంచిగా జ్యూసీగా అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అవన్నీ మసాలా అండ్ చింతపండు రసాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త మంచిగా కలుపుకోవాలి. అవన్నీ కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి, అన్ని ఫ్లేవర్ అంతా కూడా. ఆ తర్వాత పసుపు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. బాగా అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ కావాలి. అంటే ప్రతి ఒక్కదానికి ప్రతి ఐటమ్ మనం వేసింది మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత మనకి ఇంకా సరిపడినంత కారము యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అది వేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసుకున్న చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం రసాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత అది మంచిగా ఇలా మసలనివ్వాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా. అదేవిధంగా మనకు పులుసుకు కావలసినంత రసాన్ని ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఏదైతే పులుసుకు తగినంత రసాన్ని మనం యాడ్ చేసుకుంటామో దాన్ని కూడా మంచిగా మసలేదాకా ఉంచాలి. ఇంకా మసులుతూ ఉండనివ్వాలి. ఇలా మసులుతున్న పులుసులో చేపతల ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా మసలనివ్వాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా మసాలా అనేది తయారు చేసుకోవాలి. అంటే ధనియాలు, కాస్త 2 లవంగాలు, ఇలాచి, వెల్లుల్లి, చెక్క అన్నీ కలిపి మంచిగా నూరుకొని ఆ పొడి పక్కకు పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ పులుసుని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు అలా ఉంచేసి ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి అవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే తల ముక్కలు ఉన్నాయో వీటిని తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మసులుతున్న పులుసులో ఒక్కొక్క ముక్కని యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా అంటే అవి డెలికేట్గా ఉంటాయి కాబట్టి కాస్త మెల్లగా ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ చేప ముక్కల్లో ఉన్న చింతపండు రసాన్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే చేపల పులుసు గిన్నె ఉందో అందులో వేసుకొని మంచిగా ఒకసారి మెల్లిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అది ఇంకా ఇట్లా పొంగు వస్తుంది కదా, అది మొత్తం కూడా మంచిగా మసలాలి. ఒకసారి మళ్ళీ మంచిగా కలపాలి మొత్తం కూడా. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న మసాలాని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసుకున్నామంటే మంచి టేస్టీ చేపల పులుసు రెడీగా ఉంటుంది.